చేసి అది కవర్ చేశారు. దాని ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మనకు రామచ రాకేష్ ఇల్లతకుంట నుంచి మనకు ఫోన్ చేసి, అన్న మా ఒక్క గ్రామంలోనే 110 మంది రెండో విడత బాధితులు ఉన్నారు, వారితో పాటు ఇల్లతకుంట మండలంలో ఉన్న 2000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను ముందుకు ఒక్క దానికి తీసుకొస్తానా, మీరు ఏ కార్యక్రమం చేసినా మీ ముందు ప్రతి ఒక్క బెనిఫిషియర్ ఈ బాధితుల్ని మీ ముందు పెడతా, మనందరం కలిసి కట్టుగా పని చేద్దామన్నా. ఒక్కరం పోతే ఇద్దరం పోతే పని అయితే లేదు, ఎవరిని కూడా రాణిస్తలేరు కలెక్టర్ ఆఫీస్ కాడికి అన్న వెంటనే మేము ఒకసారి ఆలోచించి భారీ ఎత్తున హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేద్దాం, మన దళిత బంధు ఎందుకు ఇయ్యడు అనే దాని మీద ధర్నా చేద్దామని ఒక ధర్నా నాడు కొట్టేయడం జరిగింది. అది మొత్తం వైరల్ గా మారి రాష్ట్రం అంతా వైరల్ గా మారి ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే కింద కార్డు మీద పేర్లు పెట్టామో మంద రాజేష్, కొలుగురి నరేష్, కొలుగురి సురేష్ అని పేర్లు పెట్టామో సిపి దగ్గర నుంచి ఏసీపీ గారికి కాల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో వేశారు. ఆ ధర్నాలు ఎప్పుడైతే రద్దు చేశారో ఇక ఈ రకంగా పోతే కుదురుతలేదని ప్రజావారికి భారీ ఎత్తున ప్లాన్ చేసుకొని ఒక 800 మందిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు బ్యాంకు బుక్ ఏదైతే ఉన్నదో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, దయచేసి మేడం మరి చాలా మంది అప్పు చేసుకున్నారు, మీరు 5 లక్షలు ఇచ్చి వదిలి పెట్టారు, మిగతా 5 నుంచి 10 లక్షల వరకు మేము బతుకు తెరవ కోసం మరి బయట నుంచి అప్పులు తెచ్చుకొని నడిపించుకుంటున్నాం. మరి ఈ క్రమంలో అప్పులలో మరి ప్రభుత్వం మారిన వెంటనే ఇక మీకు రెండో విడత రాదు, మరి మా పైసలు మాకు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే క్రమంలో మన వీరవంక నుంచి మన చెల్లె, మన కుటుంబంలో ఒక భాగమైన మన చెల్లె వాళ్ళు కూడా అప్పు తెచ్చి కెమెరాలు తెచ్చుకోగా సరిపోకపోతే లెన్సులకు వాటికి వీటికని వాళ్ళు అదనంగా ఒక 2 లక్షలు బయట నుంచి తెచ్చుకున్నారు. అప్పులో వచ్చి బాగా ఇబ్బంది పెట్టడంతో చెల్లెకి ఎలాంటి పరిస్థితి తోచక ఆమె మందు తాగడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే మన మిత్రుడు బొడికెల శ్రీనివాస్ ఇక్కడ కొత్తపల్లి దగ్గర ఉన్నాడు, తమ్ముడు డీజే పెట్టుకోవడం జరిగింది. ఆ డీజేకు ఇంకా ఎక్కువ మన పింక్ సిస్టమ్ అలాంటివి ఉంటాయి కాబట్టి 5 లక్షల డీజే రాదు కాబట్టి మిగతా 5 లక్షలు బయట నుంచి సమకూర్చుకొని ఆ డీజే పెట్టుకున్న క్రమంలో తమ్ముడికి బతుకుదేరు అది నడవకపోవడంతో కూలి పని చేసుకుంటూ ఆ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో ఈ ప్రభుత్వం మారిందని ఆ అప్పించిన వారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇంటికి వచ్చి ఇక వాళ్ళ ఇజ్జత్ చేయడం జరిగింది. మన దళితులలో ఒకటే ఉన్నది, పరువుకు మనం ప్రాణం ఇస్తామా? ఎవరైనా ఒక మాట అంటే పడతామా? అలాంటి క్రమంలోనే మన మిత్రుడు పెట్రోల్ పోసుకొని అంటించుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు వాళ్ళిద్దరి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. నేను మనందరికి ఒక్కడే విన్నవించుకుంటున్నా, ఇప్పుడు 4900 మంది ఉన్నాం, మన కుటుంబంలో 4-5 ఉన్నారు అంటే సుమారుగా 5000 × 4 20,000 మంది మనం దళితులం ఉన్నాం. ఈ రోజు రెండో విడత దళిత బంధు కనుక మనకు మంజూరు చేయకపోతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముందు ఎంపీ ఎలక్షన్ కోడ్ పడక ముందే మనకు రెండో విడత మంజూరు చేయాలని అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. లేని పక్షంలో ఈ మన కరీంనగర్ ఎంపీ స్థానానికి మన దగ్గర నుంచి సుమారుగా 1000 నుంచి 2000 మంది నామినేషన్ వేయడానికి మేము రెడీగా ఉన్నాం. అలాగే మీ అందరికి ఒకటే విన్నవించుకుంటున్నా, ఏ నాయకుడైనా మనకు పని చేసిన వాళ్ళకు మనం చేయకూడదాం, లేదంటే ఏ నాయకుడు ఎలక్షన్లలో మన ఊరు పొలమేర కూడా దాటడానికి అవకాశం లేదు. ఇది ఒక్క పార్టీ అండి. మనకు దళిత బంధు రెండో విడత మంజూరు చేస్తేనే ఏ నాయకుడైనా మన ఊర్లో అడుగు పెట్టాలి, లేదంటే ఒక్కరు కూడా రావద్దు. దీనికి అందరిస్తామా? మనము ఇవాళ ఏంటంటే మేము 45 రోజులుగా మేము సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తున్నాము. కొంతమంది మిత్రులు ఇంట్లో కూర్చుంటున్నారు, మీరు ఇట్లా కాదు అట్లా కాదు అని ఉచిత సలహాలు ఇస్తాను. ఇవాళ బయట మీదకి వచ్చి తిరిగే వాళ్ళకి తెలుస్తుంది ఎంత ఇబ్బందులు పడుతున్నాం, ఏం చేస్తున్నామని. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇక్కడికి వస్తే మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, మనం ఎంతమంది ఉన్నాం, రేపు మనం ఏం చేయబోతున్నాం అనేది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు పాస్బుక్ ఎందుకు తీసుకురమ్మన్నామంటే ఇవాళ వచ్చిన ఈ 1000 మందో 2000 మందో 3000 మందో ఎంతమంది ఉన్నారో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి అప్లికేషన్ సీఎం గారి దృష్టికి పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ ఇవాళ రేపు ఈ 2-3 రోజులలో కనుక మనకు ఎలాంటి అధికార ప్రకటన రాకపోతే ఈ ఉన్న
అంబేద్కర్ చౌరస్తా కాడ మీరందరికీ వేడుకుంటున్నా. దయచేసి మిత్రులారా, ఒక వారం 10 రోజులు మీ పనులు పక్కన పెట్టండి. మనకు పోతే 10,000 మీకు కూలి పోతాయి కావచ్చు, వస్తే 5 లక్షలు వస్తాయి. 5 లక్షలు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేము 45 రోజులుగా మా పనులు మా భార్య పిల్లల పక్క పెట్టి తిరుగుతున్నాం. దయచేసి ఈ ఒక్క 10 రోజులు, ఎందుకంటే మనకున్న సమాచారం వరకు ఈ నెల 25 తారీఖు వరకు ఎంపీ ఎలక్షన్ కోడ్ పడే అవకాశం ఉన్నది. మనం ఏం చేసినా ఈ 10 రోజులలో వేయాలి, ఆ ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు 2వ విడత మంజూరు చేస్తున్నారు, ప్రకటన చేసే వరకు కొట్టాడాలి. అతను కోళ్ళ ఫామ్ వేసుకొని 1 ఎకరంలో షెడ్లు వేసుకొని షెడ్ల నిర్మాణం చేసుకొని ఇప్పటి వరకు ఆయన సెకండ్ విడత మరి రాలేదు. ఆయనే ఏం చేయాలి బాబు, నాకు వశపెట్టలేదు, నేనేం చేసుకోవాలి, నాకు ఆత్మహత్య నిదర్శనం అని అంటే మేము అతనికి చెప్పినాం. మనకు ఆత్మహత్యల అవసరం లేదు, మనకు కావాల్సింది సెకండ్ విడత 2వ విడత దళిత బంధు రావాలి. దానికి కొట్లాడదాం, ఎక్కడికైనా పోదాం. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోయి మన దళిత బంధు సాధించుకునే వరకు కొట్లాడదాం అనేది ఆ రోజు మేము చెప్పడం జరిగింది. దళితులారా, మీరు ఎవరు అధైర్యపడకండి, మేము మీ వెంట మీరుంటాం, మా వెంట మీరుండండి. మీకు ఎక్కడికైనా మేము రానికి సిద్ధంగా ఉన్నాం, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. 2వ విడత వచ్చే వరకు కొట్లాడతాం. దానికి పోవాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ నేను ముందుకుంటున్నాం. సరే, ఇంకొకటి, ఇవాళ చాలా మంది మాకు ఫోన్ చేస్తా ఉన్నారు, అన్న బ్యాంకులు తీసుకొస్తున్నా ఇవాళ మాకు పైసలు పడతాయా అని మాట్లాడుతున్నారు. పైసలు పడతానికి రమ్మలే. దయచేసి మీరు అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేద్దాం. సరే, ప్రభుత్వం అసలు ఇంకొక విషయం, మన పట్ల మా బాధ మీకు ఇవాళ ఒక్కరోజు చూస్తారు కదా మమ్మల్ని. ఇట్లా 45 రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మన సమస్య ప్రభుత్వానికి ఎట్లా తీసుకుపోవాలి, ధర్నా చేయాలంటే నిమిషం పట్టది, మనందరం పోవాలంటే పోయి చేయొచ్చు, కానీ పద్ధతి కాదు. మనం ఏంది, ముందుగా ప్రభుత్వాన్ని హెచ్చరించుదాం, మా సమస్యను సాఫ్ట్ డీల్లో పోదాం. సాఫ్ట్గా పోయిన తర్వాత ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే, నేను అంటున్నది ఏంటంటే ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే, ఇంకొకసారి చెప్తున్నా, ప్రభుత్వం చేతులు ఎత్తేసిన నాడు మన కార్యాచరణ ఏందో, మన దమ్ము ఏందో, మన బలం ఏందో, మన బలగం ఏందో చూపిద్దాం. ఓకేనా? జై భీమ్, జై భీమ్. ఓకే, ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మనం ఇక్కడ కార్యక్రమానికి ముందు అందరం ఎందుకు వచ్చినాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనకు తెలియకుండా మన లోపల ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారు, మనం దాన్ని తప్పుపడతలేదు. కానీ మన సమస్య ఏంది, ఇక్కడికి ఎందుకు వచ్చినాం అనేది వాళ్ళకు కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా వాళ్ళు రాంగ్ రికమెండేషన్ తీసుకున్నారు, అది మాకు తెలుసు. కానీ మేము ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేము. ఒకటి క్లారిటీ, ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందించలేదు, ఎలాంటి కార్యాచరణ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తలేము. అంతేనా? ఎవరైనా రోడ్డు మీద ఎక్కిన ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఏమన్నా యాంటీగా నినాదాలు చేసినామా? ఏదో మనకు తెలిసిన జైబీఎం అనే నినాదం తప్ప వేరే నినాదం ఏం ముట్టుకోలేము మనం. అది అందరూ కూడా బయట ఉన్న అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇవాళ ఏదో చేస్తాం, మనల్ని ఏదో బదనాం చేద్దామనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందికి మనం ఒక గుణపాఠం చెప్పాలి. సరే, ఓకే, మనం సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పటికీ బాధ్యతగా ఉండాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా మెదిలి మనం ఈ దళిత బంధు 2వ విడతను సాధించుకోవాలి. అంతేనా? ఓకే, మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక మనం అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినాం అన్న, ఇది స్పష్టంగా రానిగా, ఇది లాస్ట్ విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి 4,900